వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అండర్ గ్రౌండ్ కూడా అదిరిద్ది. అంత సినీ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా ఈ జన్మలో ఒక్క సినిమా అయినా హిట్ కొట్టాలని తాపత్రయపడే హీరోలు ఎవరో ఇప్పుడు చూసేద్దాం బాబాయ్. కరెంట్ హీరో సుశాంత్. కరెంట్ మూవీ భలే ఉంటది, కానీ ఎందుకో సుశాంత్ గారు ఏదో పౌర్ణమి అమావాస్య హీరో ఖాతాలోకి వెళ్ళిపోయారు. అన్న నువ్వు సపోర్టింగ్ రోల్ అయినా చెయ్యి, లేదా హీరో ఆర్ విలన్ అయినా చెయ్యి, బట్ కరెంటు చిలసవ్ లాంటి మూవీస్ అయితే తీవయ్యా. నెక్స్ట్ సుమంత్ అశ్విన్. ఏదో దిల్ రాజు మావయ్య దయ వల్ల కేరింత మూవీ హిట్ అయింది, కానీ మిగతా మూవీస్ ఎలా వచ్చాయో అలానే వరద తుఫాన్ ఖాతాలో గల్లంతయ్యాయి. నెక్స్ట్ ఆకాష్ పూరి. మీ నాన్న అంత మంచి డైరెక్టర్ అయి ఉండి నువ్వేంటన్నా ఇలా తయారయ్యావు అంటే అతనైనా ఏం చేస్తాడు, టైం ట్రావెల్ గా మెహబూబా మూవీ ఒక్కటే, అది కూడా యావరేజ్. మీరు మంచి బాడీ పెంచి విలన్ గా సపోర్టింగ్ రోల్స్ ట్రై చేస్తే బెటర్ అని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం. ఏదో రాజారాణి అలా హిట్ అయింది, కానీ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కొంచెం ప్రమోషన్ చేయించి ఒక మాదిరిగా ఆడింది. ఆ తర్వాత నుండి ఒకటే దున్నుడు, ఇటు మాత్రం దరిదాపుల్లో లేడు. ఇలా అయితే ఎలా మావా, చూసుకోవాలిగా. నెక్స్ట్ వెయిట్ చేసైనా హిట్ తో